కషాల మీద దొడ్లదయ్య మోస్తాడు దొడ్డి నువ్వే రంగన ఓ సారు దొడ్డి నువ్వే రంగన ఓ సారు దొడ్డవారి కొడుకు వందురా ఓ సారు దొడ్డవారి కొడుకు వందురా ఓ సారు 36 పాక చూచి ముద్ర పరక చేత పట్టి 36 పాక చూచి ముద్ర పరక చేత పట్టి ముట్టరాని రాసులల్లనా ఓ సారు ముట్టరాని రాసులల్లనా ఓ సారు ముట్టి ముద్దాలు లేతువా ఓ సారు ముట్టి ముద్దాలు లేతువా ఓ సారు 66 పాక చూచి వారవారిగా చేత పట్టి వారవారిగా చేత పట్టి వందరాని రాసులల్లనా ఓ సారు వందరాని రాసులల్లనా ఓ సారు వంది ముద్దాలు లేతువా ఓ సారు వంది ముద్దాలు లేతువా ఓ సారు కొత్త చెరువు కడతాడంట కోరనే వాసారు కొత్త చెరువు కడతాడంట కోరనే వాసారు కొత్త చెరువు తీరి కొనలా ఓ సారు కొత్త చెరువు తీరి కొనలా ఓ సారు పోయి సారు భగందాని మాలకే పోయి సారు భగందాని మాలకే భగందాని బొడ్డు మల్లెలా ఓ సారు భగందాని బొడ్డు మల్లెలా ఓ సారు చెల్లగల్ల జిల్లు వత్తువా ఓ సారు చెల్లగల్ల జిల్లు వత్తువా ఓ సారు సానాదోతుల మీద సనదయ్య మోల్తాడు సానాదోతుల మీద సనదయ్య మోల్తాడు సందువెల్లి నువ్వే రంగన ఓ సారు సందువెల్లి నువ్వే రంగన ఓ సారు సావుకారి కొడుకు వందురా ఓ సారు సావుకారి కొడుకు వందురా ఓ సారు దోతి కషాల మీద దొడ్లదయ్య మోల్తాడు దొడ్డవారి వల్లుడందురా ఓ సారు పైల్వాన్పూర్, నేను పైల్వాన్పురం స్కూల్లో చేస్తున్నా, మీ అందరూ తెలిసిందే. వీళ్ళందరూ పైల్వాన్పూర్ మహిళలు. మామూలుగా ఈనాటి కాలంలో మరి ఇలాంటి పాటలు పాడేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు వీళ్ళు అంతమంది కూడా ఒకసారి నేను వీడియోలో కూడా చేయడం జరిగింది. మరి అద్భుతంగా పాటలు పాడారు. వీళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా చూశారు. తర్వాత వేరే ఊర్ల వాళ్ళు కూడా వీళ్ళందరినీ చూసి నిజానికి ఇప్పుడు మంగ్లీ అని పాట పాడతా ఆతో పాటు ఇంకా ముసలి వేరే వాళ్ళు కూడా పాడిస్తారు. వాళ్ళు పెద్ద ఫేమస్ అయిపోయారు. మామూలుగా మా అమ్మ కూడా మంచి పాటలు పాడేది. అట్లా మీలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళు పాడే ఒక్కొక్క పాటకే చాలా డబ్బులు కూడా తర్వాత వస్తాయి, జస్ట్ పాట పాడి ఫేమస్ అయితే. కానీ ఇప్పుడు ఈమె కూడా ఇట్లా అందరూ మంచిగా పాడతారు. ఆ రోజు కూడా పాడారు. మీ ఊరు వాళ్ళందరూ కూడా చాలామంది మెచ్చుకున్నారు కూడా. అట్లా సరే, అలాంటి పాటలు మరి పాడేవాళ్ళు కూడా ఇప్పటి కాలంలో ఇప్పుడు మీ వయసులో అంటే ఇంత కష్టపడి తిరుగుతున్నారు. సరే, ఇల్లు తిరుగుతున్నారు, ఎండలైనా వానలైనా. తర్వాత ఆ పాటలన్నీ మళ్ళీ మీ కై కట్టుకొని అంటే చూసుకుంటూ పాడేది కాదు కదా, నోటికే గుర్తుండాలి, పాడాలి. ఇట్లా వాడుకుంటూ పాడేటోళ్ళు అంటే మీరు పాటలు పాడుతుంటే మరి వినంగానే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మీరు మీ అమ్మలు మీ నాయనమ్మలు వాడితే ఇప్పుడు వీళ్ళు పాడుతుర్రు. ఇప్పుడు గుర్తు మర్చిపోతే కథం. సరే, ఈ విధంగా వీళ్ళైతే పాటలు అయితే పాడుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఇంకా మంచిగా అట్నే పాడుకుంటూ ఉండాలని, వాళ్ళందరినీ భగవంతుడు చల్లగా చూడాలని వాళ్ళందరికీ దీవెనలు అందిస్తూ ధన్యవాదాలు.